గోస్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్లిప్‌ని నేను డూప్లికేట్ చేస్తున్నా. ఒపాసిటీని 50కి సెట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఈ క్లిప్‌ని, ఈ క్లిప్‌ని, ఈ క్లిప్‌ని డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ క్లిప్‌కి రీటైమ్ కంట్రోల్‌ని అప్లై చేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కంట్రోల్స్ అండ్ ఇక్కడ టాప్‌లో ఇక్కడ యారో మార్క్ ఇలా కనపడుతుంది కదా! డబుల్ యారో మార్క్. సో, దాంతో డ్రాగ్ చేసి ఎఫెక్ట్ ఎంత కావాలి అనే దానిపై బేస్ అయి ఉంటుంది. నాకైతే 91 దగ్గర ఓకే అనిపించింది. ఓకే. నెక్స్ట్ సేమ్ అలానే దీనికి. ఓకే. ఇక్కడ స్మూత్‌గా చేంజ్ అవ్వట్లేదు కదా! సో, దానికోసం 7కి సెట్ చేస్తాను. పర్ఫెక్ట్. ఇంకో ఎఫెక్ట్ దీనికి అప్లై చేద్దాం. ఎడ్జ్ డిటెక్ట్ అని ఉంటుంది. సో, దాన్ని ఈ క్లిప్‌కి అప్లై చేస్తున్నా. సేమ్ అలానే ఈ క్లిప్‌కి కూడా. ఓపెన్ ఎఫెక్ట్స్‌లో ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్‌లో ఎడ్జ్ మాస్క్ ఓవర్లే అని ఉంది కదా! సో, దాన్ని టిక్ చేయండి. బ్రైట్‌నెస్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే. అండ్ గామాని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో, నెక్స్ట్ ఎడ్జ్ విడ్త్. సరౌండింగ్ మొత్తం కొంచెం బ్లరిష్‌లో రైట్. సో, ఒక క్లిప్‌కి నేను హై ఎడ్జ్ విడ్త్ అప్లై చేశాను అండ్ ఇంకో క్లిప్‌కి లో ఎడ్జ్ విడ్త్ అప్లై చేశాను.